హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, చాలా మాటలు కూడా అంటున్నారు. ఇంకా వాటన్నిటికైతే ఈ వీడియో ద్వారా నేను ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఈలోపు కొత్తగా ఎవరైనా ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందండి. ఇంకా నా ల్యాక్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం మాట్లాడి ఇటు అవుతాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేరుగా వాయిస్ ఇస్తున్నాను కదా. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల రీజన్ అయితే ఒకటేనండి, నా మనీ కోసమనే నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నాకు ఇద్దరు చిన్నపిల్లలేనండి. ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటే ఇంట్లోనే ఉంటాను. బయటకు వెళ్ళి అయితే ఏ వర్క్ చేసి డబ్బులు తీసుకోలేను. ఇంకా అందుకని ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాలి అని అలాగా ఆలోచిస్తూ ఉండి యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్గా నాకు అనిపించింది. అందుకని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు అలా అనిపించినప్పుడు అయితే నేను ఎవరిని అడగలేదండి, ఇంట్లో ఎవరిని అడగలేదు. ఫస్ట్ మా వారిని అడిగాను. ఆయన అయితే ఓకే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసుకో అనేసి అయితే చెప్పారండి. ఇంకా ఆయన ఓకే చెప్పిన తర్వాత అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పటికైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 8 months అవుతుందండి. కానీ ఇప్పటివరకు నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కంప్లీట్ అవ్వలేదు. ఏంటి మానిటైజేషన్ కంప్లీట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటికి అస్సలు జీరో నాలెడ్జ్తో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్లో అయితే వీడియోస్ కూడా నాకు పోస్ట్స్ కూడా అప్లోడ్ చేయడం కూడా వచ్చేది కాదు. అలా యూట్యూబ్లో చూస్తూనే నేర్చుకున్నాను అన్నిని. అలా చిన్నవి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ అయితే ఇప్పుడైతే కొంచెం బాగా పెడుతున్నాను. స్టార్టింగ్లో 4 months వరకు అయితే నేను వీడియోస్ క్రమంగా పెట్టేదాన్ని కాదండి. ఏదో టైంపాస్కి 4 days కోటి 5 days కోటి అలా షార్ట్ వీడియోస్ అలా పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడైతే అలా వీడియోస్ గురించి తెలుసుకుంటూ, యూట్యూబ్ గురించి తెలుసుకుంటూ అలాగైతే ఇప్పుడు ఎక్కువ వీడియోలు పెట్టడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నా ఛానల్ గ్రోత్ కూడా చాలా బాగుందండి. ఇంకా నన్ను ఎవరు ఏమన్నారు ఆ ప్రశ్నలన్నిటికైతే ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. నన్ను ఒకరు అన్నారండి, నీకు అవసరమా, నీకు యూట్యూబ్ అవసరమా, నెగిటివ్ కామెంట్స్ తీసుకోగలవా, నీకు ఎందుకు అనేసి. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, మనకు అవసరం అనుకుంటేనే మనం ఏదైనా చేయగలం. వస్తాయని మన యూట్యూబ్, మన జర్నీ ఇదైనా కాదు, యూట్యూబ్ అయితేనే కాదండి, వేరే ఇంకేదైనా సరే మనం ఎవరు ఏదో అనుకుంటారనేసి ఆపేస్తే మాత్రం మనం ముందుకు వెళ్ళలేమండి. ఎందుకంటే మనం కష్టం అని మన ఇంట్లో ఉంటాం. ఏ చుట్టాలు కానీ ఏ బయట వాళ్ళు కానీ ఎవరు వచ్చి మనకు ఎవరైనా మనం కష్టపడి సంపాదించుకుందే మనకు ఉంటుంది. అదైతే నేను గట్టిగా నమ్ముతానండి. అందుకనే నేను ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను చేసేది తప్పు కాదు, నేను చేసేది బ్యాడ్గా ఏం చేయట్లేదు. నా ఇంట్లో పని చేసుకుంటూ, నా పిల్లలు చూసుకుంటూ నేను ఏదో 4 మాటలు యూట్యూబ్లో చెప్పుకుంటాను. దానికి ఎందుకు నేను ఫీల్ అవ్వాలి అనేసి అయితే నేను ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఇంకా అలాగైతే నా ముందైతే వీడియోస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి అని పోతున్నారు. నేను వచ్చేసాక అయితే దాన్ని కొంచెం బ్యాడ్ వర్డ్స్ అయితే వాడుకుంటున్నారు, కానీ వాటిని అయితే నేను పట్టించుకోవట్లేదు. ఇంకా తర్వాత వచ్చేసి మోనిటైజేషన్ అవ్వాలి అంటే మనకి 1000 subscribers 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలండి. నాది ఇంకా కొంచెం త్వరలోనే మోనిటైజేషన్ కంప్లీట్ అయితే అవుతుందండి. కొంచెం గ్యాప్ ఉంది. ఇంకా అదైతే అవుతే మాత్రం నా ఛానల్ అయితే సక్సెస్ అయినట్టే ఇప్పటివరకు. ఇంకా అందరినీ అయితే నేను అనట్లేదండి, ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారండి. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను ఎంతవరకు వచ్చాను. ఇంకా అలాగే నా వీడియోస్ చూసి నన్ను ఇష్టపడి చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా న్యూగా క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నేను 100% గ్యారెంటీ ఇస్తానండి. ఎందుకంటే యూట్యూబ్లో మనం చేసే వర్క్ మనకి ఎటువంటి బ్యాడ్గా రాకపోయినా సరే మనకి ఎంతో కొంత ఫలితం అయితే ఉంటుందండి. దాంట్లో నేనైతే అది గట్టిగా నమ్ముతాను. కానీ మనం ఒకసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టడం ఉండకూడదండి. అలా డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉండాలి. అలాగైతే మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకు మాత్రం డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పాలి. ఇంకా నీకు రాలేదు కదా, నువ్వు ఎలా అంత ఖచ్చితంగా చెప్పాలి అంటే, నేను చేసుకున్న తప్పుల వల్ల నాకైతే ఇంతవరకు యూట్యూబ్ నుంచి మనీ రాలేదండి. నేను ఫస్ట్ చాలా మిస్టేక్స్ చేసేసాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేసాను కాబట్టి నాకు అసలు ఏమీ తెలియదు. అందువల్ల చాలా మిస్టేక్స్ అయిపోయేది. ఇంకా అవన్నీ ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోనే అవన్నీ తెలుసుకుంటూ ఎలా చేయాలి ఏంటి అవన్నీ తెలుసుకుంటూ ఇప్పుడు నా ఛానల్ అయితే గ్రోత్ పెరుగుతుంది. ఇంకా మోనిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత అయితే మనకి
$100 రావాలండి. అప్పుడైతే ఆ మంత్ నుంచి అయితే మనకి శాలరీ వస్తుంది యూట్యూబ్ నుంచి. ముందైతే మనకి గూగుల్ పే నుంచి. సో నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, బయట వాళ్ళు ఏదో అనుకుంటారని, లేదా చుట్టాలు ఏదో అనుకుంటారని, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అనుకుంటారని అయితే ఆగిపోకండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే, మళ్ళీ లేడీస్ ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇది మాత్రం చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. మీరు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. కానీ చేసే ముందు యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకొని. కానీ చాలామంది అనుకుంటారండి, ఏముంది ఏదో ఒక వీడియో తీసి మనం వాట్సాప్లో స్టేటస్ ఎలా పెట్టుకుంటున్నామో అలాగే యూట్యూబ్లో కూడా వీడియో చేయడమే కదా అనేసి చాలా సింపుల్గా అనుకుంటారండి. ఈవెన్ నేను కూడా అలాగే అనుకుని అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ చాలా కష్టం ఉంటుందండి. మనం పిల్లలు ఇంట్లో పనులు చేసుకుంటూ, వీడియో షూట్ చేసుకుంటూ, పిల్లలు చూసుకుంటూ, దాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ, వాయిస్ ఇస్తూ చాలా కష్టం ఉంటుందండి. ఇంకా ఎడిటింగ్ అయితే చాలా టైం టేక్ ప్రాసెస్. ఇంకా అవన్నీ అయితే మనం కష్టపడితేనే కదా మనకు ఫలితం ఉంటుందని అయితే చేయాలి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనం అనుకున్న వెంటనే అయితే డబ్బులు రావండి. మనం ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు ఉంటేనే మన ఓర్పుకి తగ్గ ఫలితం అయితే వస్తుంది. ఇంకా ఎవరైనా న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. కానీ యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకొని అయితే క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అన్నీ తెలుసుకోండి. లేకపోతే నాలాగే మిస్టేక్స్ చేస్తే మోనిటైజేషన్కి టైం పట్టిద్ది. ఇంకా నాదైతే 8 months అయిపోయింది. ఇంకా 2-3 monthsలో అయితే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి అయితే చూస్తాను. ఇంకా ఈ లోపు అయితే నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ.